హలో ఫ్రెండ్స్, వాణి రవి తెలుగు భక్తి సాంగ్స్ అండ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఇవాళ గోదాదేవి కళ్యాణం అండి. గోదాదేవి కళ్యాణంలో కొన్ని స్టిల్స్, కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాను. ఆ ఫొటోస్ ఇందులో పెట్టాను. అయితే అక్కడ ఒక బొమ్మల కొలువు పెట్టారండి. బొమ్మల కొలువులో గోదాదేవి చరిత్ర గురించి వివరంగా కొన్ని సంఘటనలు తీసుకొని ఇలా బొమ్మల కొలువు పెట్టారండి. అక్కడ వచ్చే మహిళా గోష్ఠి సభ్యులు. అయితే అమ్మవారు అంటే మహాలక్ష్మీదేవి నారాయణమూర్తితో ఉండగా గరుత్మంతుడు వచ్చి అమ్మవారిని ఒక కోరిక కోరుతాడంట. అమ్మ, నేను మీ మిమ్మల్ని అంటే మహాలక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అలా కన్యాదానం చెయ్యాలి నేను అని చెప్పేసి కోరుతాడంట. అప్పుడు అమ్మవారు గరుత్మంతుడికి అలా కోరికని వరంగా ఇవ్వండి అని చెప్పేసి విష్ణుమూర్తికి చెప్తుందంట మహాలక్ష్మీదేవి. అప్పుడు విష్ణుమూర్తి తదాస్తు అంటాడట. అప్పుడు అలా ఆ కలియుగంలో ఆ వరప్రసాదంగా గరుత్మంతుడు కలియుగం ఆరంభంలో విష్ణుజిత్తువుగా గరుత్మంతుడు భూమిపై పుట్టాడంట. అయితే అతను బ్రహ్మచారి అంట. మరియు ఆయన గరుత్మంతుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి యొక్క భక్తుడు కదండి. అయితే విష్ణుమూర్తికి భక్తుడిగా ఉండడం వల్ల విష్ణు ఆలయంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడంట. పుష్పమాలలు అల్లి ఆలయంలో సమర్పించేవాడట విష్ణుజిత్తువు. అలాగే కొంతకాలం గడిచిందంట. విష్ణుజిత్తుడు బ్రహ్మచారిగా ఉంటూనే విష్ణువుకి సేవలు చేసేవాడు, విష్ణుమూర్తి భగవానునికి. అలాగే తన రోజటి కార్యక్రమాలైన తులసి వనంలో తులసి దళాలను తెంపడానికి వెళ్ళినప్పుడు, తన అనుచరులతో వెళ్ళినప్పుడు అప్పుడు గోదాదేవి తనకి కనబడిందంట. ఎలాగైతే జనక మహారాజుకి భూమి దున్నినప్పుడు సీతాదేవి అయోనిజగా భూదేవి అంశగా దొరికిందో అలాగే విష్ణుజిత్తువుకు, అలాగే తులసివనంలో గోదాదేవి విష్ణుజిత్తువుకి దొరికిందంట. అప్పుడు తులసి దళంలో ఉన్న విష్ణుజిత్తువు ఆ అమ్మవారిని చూడగానే మహాలక్ష్మి స్వరూపంలాగా గోచరించిందంట. అయితే అప్పటికే పూజా కార్యక్రమాలు అయిపోయి గుడిలో ఉన్న దీపాలు కొండెక్కాయంట. కానీ విష్ణుజిత్తు గోదా అమ్మవారు అంటే ఆ పాపని తీసుకొని వెళ్తుండగానే గుడిలోకి ప్రవేశించగానే గుడిలోని దీపాలన్నీ వెలిగాయంట. తర్వాత విష్ణుజిత్తువు అప్పుడు ఆ పాపను తీసుకెళ్ళి భగవంతుని పాదాల దగ్గర ఉంచాడట. అప్పుడు రంగనాథ స్వామి మెడలోని పువ్వులు ఆ పాపపై పడ్డాయంట. అప్పుడు ఆ విష్ణుజిత్తువు ఆశీర్వాదంగా భావించి ఆ పాపని గోదాదేవిగా నామకరణం చేసి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాడట. మా పాప గోదాదేవి ఇలా భగవంతుని కృప వల్ల నాకు దొరికింది అని. తర్వాత ఈ గోదాదేవికి చిన్నప్పటి నుండే విష్ణుజిత్తు విష్ణుదేవుని కథలు, ప్రవచనాలు, విష్ణుమూర్తి కథలు, లీలలు అన్నీ చెప్పసాగాడట. అప్పుడు గజేంద్ర మోక్షం గురించి కూడా చాలాసార్లు చెప్పాడట గోదాదేవికి విష్ణుజిత్తు. అయితే ఇలా చిన్నప్పుడు గోదాదేవి కూడా తన తండ్రి అయిన విష్ణుజిత్తువుకు హెల్ప్ చేసేదంట. అయితే తను కూడా తులసివనంలోకి వెళ్ళి దళాలను తెంపుతూ ఉండేదంట. అలా తెంపేటప్పుడు అక్కడ ఒక పాము కనబడిందంట. పాము కనబడితే తను గజేంద్ర మోక్షం గుర్తు వచ్చి నారాయణ, కృష్ణ అని పిలిచిందంట. అప్పుడు బాలకృష్ణుడి రూపంలో కృష్ణ భగవానుడు వచ్చి రాగానే అక్కడున్న పాము మాయమైపోయిందంట. అప్పుడు ఆ బాలకృష్ణుడితో ఈ గోదాదేవి రోజు ఆడుకునేదంట. అలాగే ఇరువురు కలిసి చాలా ఆటలు ఆడుకునేవారంట. అయితే ఇలా ఆడుకున్నప్పుడు అలా వచ్చిన బాలకృష్ణుడితో గోదాదేవి రోజు ఆడుకునేసాగిందంట. అలా ఆడుకుంటున్నప్పుడు ఇంకా కృష్ణుడికి ఏమి ఇష్టమండి? వెన్న కదా. రోజు అలా గోదాదేవి వెన్న తీసుకొచ్చి కృష్ణుడికి ఇచ్చేదంట. ఆ వెన్న తింటూ ఉండే కృష్ణుడు గోదాదేవితో ఆడుకునేవాడు. అయితే
భగవంతునికి సమర్పించిన ఆ మాలల్ని తన మెడలో వేసుకొని ఆ నీటిలో వంగి చూసుకునేదంట. అవి వంగి చూసుకుని అది బాగుంటేనే ఆ కృష్ణుడికి సమర్పించేదంట. తర్వాత విష్ణు చిత్తుకు సమర్పించేదంట, అంటే అప్పచెప్పేదట. అలా అప్పచెప్తూ ఉండేటప్పుడు అలా పెద్దగా అవుతూ ఉందని తను ఒక గురుకులంలో చేర్చాడట విష్ణు చిత్తు. తర్వాత యుక్త వయసుకు వచ్చిన గోదాదేవి అలాగే పూలమాలను మెడలో వేసుకొని అద్దంలో చూసుకుని సాగిందంట. అప్పుడు అది బాగుంటేనే విష్ణు చిత్తుకి ఇచ్చేదంట. అలా రోజులు గడవసాగాయి. అయితే ఒక రోజంట విష్ణు చిత్తు యొక్క అనుచరులు ఆ మాలలో వెంట్రుకలు కనబడి గుర్తించారంట. ఆ విషయాన్ని విష్ణు చిత్తుకు కూడా తెలియజేశారట. అయితే విష్ణు చిత్తు ఇలా వెంట్రుకలు ఎలా వచ్చాయి అని గోదాదేవిని పరీక్షింపసాగాడంట. అప్పుడు గోదాదేవి చేసే పని విష్ణు చిత్తు కంట పడిందంట. అప్పుడు విష్ణు చిత్తు ఇది తప్పు అని ఆ మాలని పడివేసి తర్వాత కొత్త మాలను అల్లి భగవంతునికి సమర్పించాడట. అలా మాలను అల్లి భగవంతునికి సమర్పించినప్పుడు ఆ విగ్రహం నుంచి, ఆ స్వామివారి విగ్రహం నుంచి పొగలు వచ్చాయట. స్వామివారి విగ్రహం నుంచి పలుకు వచ్చిందంట. ఏం చెప్పాడంటే స్వామి విష్ణు చిత్తువుకు, నాకు గోదాదేవి వేసుకున్న మాలనే కావాలి. రోజులు గడవసాగాయట. తర్వాత ఆ యుక్త వయసులో ఉన్న గోదాదేవి విష్ణు చిత్తువుకి ఏం చెప్తుందంటే, రంగనాథ స్వామిని నేను పెళ్లి చేసుకుంటాను అని. తర్వాత తిరుప్పావై చదువుకుంటూ 30 రోజుల పాటు ఆ రంగనాథ స్వామిని పూజించి తర్వాత రంగనాథ స్వామిని కళ్యాణం చేసుకుంది గోదాదేవి. ఇప్పుడు వైష్ణవుల ఇళ్ళల్లో ప్రొద్దునపూట వినబడే తిరుప్పావే గోదాదేవి పాడిన పాటలేనండి. తర్వాత ఇలా పాడుతూ 30 రోజులు గడిచే ముందు స్వామి రంగనాథ స్వామి విష్ణు చిత్తువుకి నేను చేసుకుంటాను గోదాదేవిని అని చెప్పేసి శ్రీరంగంకి తీసుకురండి పల్లకీలో అని విష్ణు చిత్తువుకు చెప్పాడట రంగనాథ స్వామి. అప్పుడు పల్లకీలో రంగనాథ స్వామి దగ్గరికి గోదాదేవిని శ్రీరంగంకి తీసుకెళ్లారట. శ్రీరంగంలో గోదాదేవి ప్రవేశించగానే తర్వాత ప్రవేశించి గోదాదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగానే అక్కడ మాయమైపోయిందంట. అలా మాయమైపోయాక అప్పుడు రంగనాథ స్వామికి ఇచ్చి గోదాదేవిని కళ్యాణం చేశాడట విష్ణు చిత్తు. ఈ వృత్తాంతాన్ని అంతా ఈ బొమ్మల కొలువులో చెప్పారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.